కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన మహత్యము. మహారాజా, కార్తీక మాస ధర్మాలు అన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. పాపాలు చేసి భయపడేవానికి, సంసార భయానికి వెరచిన వానికి మా తండ్రి గారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను. కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనము చేయించటం, కన్యాదానం, తులసీదానం, విరాదాన వస్త్రదానము శ్రేష్టాలు. దారిద్ర్యముతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారుని ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణగా ఇచ్చే వారి యొక్క పాపములు హరిస్తాయి. గాయత్రి ఉపదేశం నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యము గురించి చెప్తాను విను. రాజా, బ్రాహ్మహత్యాదులు, ఆగమ్యాగమనాది పాపాలు, ఇంకా అనేకములైన పాపాలు భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయుట, వేద అధ్యయనం చేయటం, దేవపూజ చేయటం, వీటి వల్ల కలిగే పుణ్యము వర్ణించడం సాధ్యము కాదు. బావులు కోట్ల కొలది తవ్వించడం, నందనవనము పాలించుట, 10,000 కోనేళ్లు కట్టించడం, 100 రావి చెట్లు నాటించడం మొదలగునవి చేయటం వల్ల, గాయత్రి ఉపదేశం చేయించటం వల్ల కలిగే పుణ్యమంత పుణ్యము కాదు. కార్తీక మాసములోను వైశాఖ మాసములోను ఉత్తమమైన ఉపనయన దానము వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారము ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెబుతుంటారు. అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనము చేయించడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి ముల్లోకాలలో కూడా లేదు. దేవ బ్రాహ్మణులను తృప్తిపరచడం, తీర్థయాత్రలు చేయడం మొదలగునవి ఉపనయన దానం వలన కలిగే ఫలితమును ఇస్తుంది. కార్తీకములో ఉపనయన దానము, కన్యాదానము చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసములో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానము ఇచ్చినట్లయితే ఆ విధముగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను. ద్వాపర యుగంలో వంగదేశములో సువీరుడు అనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రుడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రమములు గలవాడు. అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉన్నది. విధివశము వలన దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనము లేకపోవటం వలన మహాదుఖమును పొందుతూ భార్యతో అరణ్యములో తిరుగుతున్నాడు. గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు అరణ్యములో తిరుగుతున్నది. ఆకులు అలములు తింటూ శ్రమపడుతున్నది. సువీరుడు నర్మదా నదీ తీరములో ఒక పన్నశాల నిర్మించుకొని ఉన్నారు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది. తాను పూర్వము చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డ పూర్వ పుణ్యము చేత రూప లావణ్యశాలి అయి చూచేవారికి కన్నుల పండుగగా ఉండేది. ఆమె కొంతకాలానికి యుక్త వయస్కురాలైంది. రూప లావణ్యములతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసినదిగా సువీరుని అడిగాడు. అప్పుడు సువీరుడు, ఓ మునికుమారా, నేను ధనహీనుడను. నీకు నా కుమార్తెను వివాహము చేసుకోవాలని ఉండినట్లయితే నేను అడిగిన ధనమును నాకు నీవు ఇయ్యవలసి ఉంటుంది అని చెప్పెను. అది విని మునికుమారుడు, ఓ రాజా, నా తపోమహత్యము వల్ల నీకొక రమ్య గృహమును విచ్చెదను. నీకు ఆ ఇంటిలో అన్ని విధములకు సుఖములు లభించుతాయి. ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెను ఇవ్వడానికి ఒప్పుకొనెను. మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగజేసి వాటిని సువీరునికిచ్చెను. ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికిచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించెను. వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపాను. తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనెను. మళ్ళీ కుమార్తె కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకుంటుండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థి అయి వచ్చి అక్కడ సతీ సమేతంగా పన్నశాలలో ఉన్న రాజును చూచెను. కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు, దాత గలవాడు అయిన ఆ ముని రాజు యొక్క వృత్తాంతమును తెలుసుకున్నవాళ్ళని రాజును అడిగాను. సువీరుడు తన విషయాలు చెప్పుటకు నిశ్చయించుకొని, ఓ మునీంద్ర, నేను వంగ దేశాధిపతి రాజును సువీరుడును. దురదృష్టవశం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకొని నన్ను అడవుల పాలు చేశారు. ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం, పుత్రనాశనం కంటే మించిన వ్యధ, ప్రియ విరహం కంటే మించిన వినియోగం లేవు. అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను.
శాకామూల ఫలాదులతో జీవిత యాత్ర సాగిస్తున్నాను. ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకొక కుమార్తె కలిగి వయస్సురాలైంది. దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లి చేసి పంపాను. ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు. అది విన్న సాధువు, ఓ రాజా, మూర్ఖుని వలె ఎందుకు ఈ పాపం మూట కట్టుకున్నావు? కన్యను అమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు ఆశీ వ్రతమనే నరకాన్ని పొందుతారు. ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరులను తృప్తిపరచాలని చేసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు. కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యను అమ్మిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. కార్తీక శుక్ల పక్షంలో నీ రెండవ కూతురిని ప్రకాశవంతుడును తేజవంతుడును ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి. కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్య నదులలో స్నానం చేయటం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది. ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించను. సువీరుడు ఆ సాధువును చూచి, ఓ స్వామి, లోకంలో ఎక్కడిది ధర్మం? దానం ఎందుకు? దాన ఫలం ఎందుకు? సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనమేమి? పుత్రులు, భార్య, వస్త్ర భూషాణాదులు, మణిమాన్యాలు, ఇండ్లు, వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనలే కానీ వేరు కాదు. అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను. నీవు నాకు ఏమీ ఉపదేశింపనక్కర్లేదు అనెను. సాధువు మరేదీ మాట్లాడక నర్మదా తీరానికి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలానికి అతడు మరణించను. యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు వానిని చూసి కండ్లెర్ర చేసి వానిని నరకయాతనలు అనుభవింపజేశాను. ఘోరమైన ఆశిపత్రంలో పితరులతో కూడా త్రోశాడు. ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ 100 యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు. మరణానంతరం స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజింపబడుచున్నాడు. సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మ శేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తర్వాత పూర్వ పుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమరాజుతో ఇట్లా నేను, ఓ ధర్మరాజా, మహాబుద్ధ, సర్వజ్ఞ, పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. పూర్వులైన మహర్షులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావడం వల్ల వృధా అవుతాయి. నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో, ఓ రాజా, మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు. దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులకు కూడా భ్రష్టులైపోయారు. వారు భూలోకంలో దుష్ట యోనులలో పుట్టక తప్పదు. అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు. ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి శాలాంకృత కన్యాదానం చేయి. ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారి అన్ని లోకాలకు అధిపతులవుతారు. పుత్రికలు లేని వారైతే దాని విలువనివ్వాలి. అవును, ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినదని అంటారు. అందుచేతనే ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది. నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి. దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు. శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ పుణ్య ప్రభావం వల్ల యమపాశా నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు. శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని 10 మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు. కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టివారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు. వివాహ నిమిత్తం వాక్సాయనం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది. కార్తీక వ్రతనిష్ట కల వాళ్లకు విష్ణు సాయుధ్యమును లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు. 13వ అధ్యాయం సంపూర్ణం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం శ్రీ విష్ణవే నమః.